హలో నమస్తే గాయ్స్, మొత్తానికి గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. సో నేను ఇంకా ఇరబోవన్నా నిన్నైతే రాలే, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకోటి మొన్న నైట్ అయితే చాలా లేట్ అయింది పడుకునేసరికి, అంటే ఎడిటింగ్లో అవి ఇంకా చాలామంది వీడియోలు కూడా పెట్టేసరికి ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయింది. సో ఆ రోజు అయితే వెళ్ళకపోయింది నిన్న. మొత్తానికి ఈరోజు అయితే వచ్చేసిన. సో నిన్న ప్రోగ్రామ్ పోయిండే, అయినా సరే వచ్చేసిన. సో ఇరబాబు అన్నని అయితే వచ్చేసినాం. ఇంకా వీరేష్ అన్న అయితే సో ఫుల్ గ్రౌండ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మీ ఇద్దరం అయితే స్మాల్ రౌండ్ వేస్తున్నాం ఇక్కడ. వీరేష్ బాయ్ హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్ మొత్తానికి జాగింగ్ కూడా చేసేస్తున్నాం. సో గైస్ మొత్తానికి జాగింగ్ అయితే కంప్లీట్ చేసినాం. సో లాస్ట్ రౌండ్ అయితే స్ప్రింట్ రన్ వేసినాం. వస్తుంది. సో వామప్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయాం. మొత్తానికి గ్రౌండ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా సీదా. బాయ్ గాయ్స్. ఇంటికి వెళ్ళాక చూపిస్తా. స్నానం చేసిన అనమాట, వచ్చి తర్వాత తిని పాలు తాగుతున్నాం. ఇవన్నీ. సో గైస్ మొత్తానికి అయితే కాలేజీకి వచ్చేసిన. సో సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎవరైనా రావాలంటే రావచ్చు ఫ్రెండ్స్ కాలేజీకి. ఇక్కడ ఎవరేమంటారు మరండి. ఎంజాయ్ పండుగ వీళ్ళ వరకే ఉన్నారు. మరి ఈరోజైతే కాలేజీకి వచ్చిన, అటెండెన్స్ వేయించుకున్నా. చెప్పురా ఏం చేస్తున్నాడు. ఎగ్జామ్ ఉన్నాం. సో మీకు చూపించిన ఒక రోజు బెంచీలు వస్తానే వేసిరని, వీళ్ళే మోసిరా బెంచీలు. సో మొత్తానికి అయితే ఇంటికి తీసుకుపోతున్న నోట్స్. సో ఎఫ్ఏలు ఉన్నాయన్నమాట, రాయాలి. రాద్దాం ఇంటికి వెళ్ళాక. సో ఇదే సరిపోయింది నాకు ఇవాళ కాలేజ్. బ్యాగ్ వేసుకుని అప్పుడే వచ్చిండు. ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మొత్తానికి అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం, నేను మా అమ్మ. సో మోటార్ బంద్ చేయడానికని వచ్చేసినాం. సో ఎండ అయితే దారుణంగా కొడుతుంది చూడండి, అసలు ఎట్లా చెమటలు పడుతున్నాయో. ఘోరం. కరెంటు పోయింది వచ్చేసరికి. మొత్తానికి అయితే మోటార్ బంద్ చేసినాం మొత్తం. అసలు ఎండ ఘోరం అంటే ఘోరంగా కొడుతుంది. అసలు ఎట్లా వర్క్ చేస్తారో ఏమో. రైతుల కష్టాలు అమ్మో. ఈరియా వస్తాల కష్టాలు ఎప్పుడు పోతాయేమో మా ఊర్లో. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో దారుణంగా అసలు క్యూలు కడుతురు. ఎండ అయితే దారుణంగా కొడుతుంది. 10 నిమిషాలు కూడా లేని అసలు ఎండకి. అసలు చెమటలు పోతున్నాయి దారుణంగా. మా అమ్మ ఆడ వర్క్ చేస్తుంది. సో ఎట్లా చేస్తారో ఏమో అమ్మో. సో మా పొలం ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ 4 ఎకరాలు ఏమో ఉన్నాయి. మనకంత ఐడియా లేదు, మా వాళ్ళకి తెలుసు మొత్తం. నేను తక్కువ పొలం కాడికి కూడా రావడం, పొలాల మీద నడవడం కూడా రాదు నాకు సరిగా. ఎండ మాత్రం దారుణం గాయస్. చెమటలు పట్టేస్తుంది అసలు. అసలు ఎట్లా చేస్తారో ఏమో ఈ కష్టం అమ్మో. గంట సేపు ఎండ నిలబడాలంటే చుక్కలు కానొస్తున్నాయి. ఎంతైనా రైతులు గ్రేట్ అండి.
మా నాన్న కూడా మస్తు చేస్తాడు, కానీ ఇప్పుడు కొంచెం వేరే వర్క్ పోతున్నాను అనమాట. అంటే నేను మా అమ్మాయి చూసుకుంటున్నాం పొలాలు. నేను వస్తాండి అప్పుడప్పుడు కాదు. నేను 4 అనుకొని 4 అన్నా 3 ఏడా 3 అంట గాయస్. మొత్తానికి మోటార్ బంద్ చేసి పొలాలన్నీ చూసుకొని పొలాల మధ్య నుంచే వెళ్ళిపోతున్నాం. సో ఇవన్నీ ఇంకా తగ్గలే, ఇప్పుడే తగ్గుతుంది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. నార్మల్గా ఉన్నాయి ఎప్పటిలా, కొద్ది కాలం ఇంకెక్కువనే వాటర్ ఇడికి వచ్చినాయి. జనం పోలేవట్లేదురా. అక్కడైతే వాటర్ ఉన్నాయి ఫుల్గా, పోయేది కావట్లేదు అక్కడ. అయితే వేరే మళ్ళా వేరే పొలం నుంచి ఇట్లా పోయి కట్ట పడుతుంది. కట్ట ఎక్కుతాం, మళ్ళీ కట్ట ఎక్కుతున్నాం అక్కడే. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై వాక్ కాదు, బైక్ అక్కడ ఉంది ముందు పార్క్ చేసినాం. దానికి గాడి అయితే ఎక్కినాం. అమ్మ వస్తుంది, సీదా వెళ్ళిపోవడం ఇంటికి.